హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ఇండక్షన్ మోటార్స్ గురించి చూద్దాం. ఎప్పుడైనా కానీ ఒక మోటార్ గురించి స్టడీ చేస్తున్నామంటే ఆ మోటార్ యొక్క స్పీడ్ కంట్రోల్ గురించి తెలుసుకోకపోతే అసలు ఆ మోటార్ గురించి చేసిన స్టడీ, అసలు ఆ మోటరే వేస్ట్. ఎందుకనంటే ఇప్పుడు ఎనీ మోటరింగ్ అప్లికేషన్స్ ఆల్రెడీ నేను డీసీ మెషిన్స్, డీసీ మోటార్ స్పీడ్ కంట్రోల్ గురించి ఉన్నప్పుడే చెప్పాను అనమాట. ఒక మోటార్ యొక్క ఆపరేషన్ ఎప్పుడు సాటిస్ఫాక్టరీగా అవుతుందంటే ఎప్పుడైతే దాని స్పీడ్ మనం కంట్రోల్ చేయగలుగుతామో అప్పుడే మనకి కంప్లీట్ దాని నుంచి మనం పని తీసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోలింగ్ ఏదో ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది. ప్రింటింగ్ ప్రెస్లో లెటర్సే కొన్ని రకాల అక్షరాలు క్రియేట్ చేయడానికి దానికి ఇంతే స్పీడ్ కావాలి, కొన్ని రకాల అక్షరాలు స్పీడ్ ప్రింట్ చేయడానికి ఇంకొంత డిఫరెంట్ స్పీడ్ కావాలి. అంటే స్పీడ్ని బట్టి మన అప్లికేషన్, మన రిక్వైర్మెంట్స్ కూడా మారుతుంటాయి అనమాట. సో మనం డిఫరెంట్ రిక్వైర్మెంట్స్కి, మన డిఫరెంట్ అవసరాలకి డిఫరెంట్ స్పీడ్స్ అవసరం పడతాయి అనమాట. అందుకని ఎప్పుడైనా కానీ ఒక మోటార్ని వాడినామంటే అది మోటార్ తిరగడం మాత్రమే కాదు, అది తిరిగేటువంటి స్పీడ్ కూడా మన కంట్రోల్ ఉండాలని మనం ఆశిస్తాం అనమాట. సో ఆల్రెడీ నేను డీసీ మెషిన్స్ చెప్పినప్పుడే చెప్పాను, మనకి మోటార్ ఉంటూనే ఉంటుంది. మోటార్ ఈజ్ దేర్. ఒక మోటార్ని కనుక మనం స్పీడ్ కంట్రోల్ చేయాలి, ఒక మోటార్ యొక్క స్పీడ్ కంట్రోల్ చేయాలంటే మనకి ఇంకొక ఆబ్జెక్ట్ లేదా ఇంకొక పరికరం కావాలి. దాన్ని ఏమంటారంటే ఒక కంట్రోలర్ కావాలి, అంతే కదా. ప్రతి మోటార్కి ఒక కంట్రోలర్ ఉంటుంది. ఆ కంట్రోలర్ పైన ఏదో నాబ్ ఏదో ఉంటుంది, దాంతో మనం కంట్రోల్ చేస్తుంటాం స్పీడ్ని. సో ఒక మోటారు ప్లస్ దాని యొక్క కంట్రోల్ అంటే ఏం కంట్రోల్? స్పీడ్ కంట్రోల్. సో దాన్ని స్పీడ్ కంట్రోల్ చేసేటువంటి ఒక సర్క్యూట్, ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఏమని అంటారు? ఎప్పుడైనా కానీ ఏమంటారు? డ్రైవ్ అంటారు దీన్ని. ఓకే, సో ఎప్పుడైనా కానీ డ్రైవ్ అన్నానంటే సార్ ఎందుకు కొత్త వర్డ్స్ యూజ్ చేస్తున్నారని అనొద్దు. ప్లస్ మీరు కూడా ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఫర్దర్ ఏమైనా స్టడీ చేసినప్పుడు కూడా మీరు డ్రైవ్స్ అనబడే వర్డ్స్ వింటుంటారు అనమాట. డ్రైవ్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక మోటార్ కపుల్డ్ అలాంగ్ విత్ ఇట్ స్పీడ్ కంట్రోల్ యూనిట్. అంటే దాన్ని స్పీడ్ కంట్రోల్ చేసేటువంటి ఒక సర్క్యూట్ కానీ ఒక కంట్రోల్ యూనిట్తో పాటు అది కపుల్ అయి ఉన్నటువంటి కంప్లీట్ సెటప్నే డ్రైవ్స్ అని చెప్తుంటాం అనమాట. సో ఇప్పుడు నేనేం చెప్తాను, ఇండక్షన్ మోటార్ డ్రైవ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇండక్షన్ డ్రైవ్స్ గురించి అయితే ఒక మాట చెప్పడం జరిగింది. ఎంటైర్ ఇండస్ట్రీలో 100% అంటే ఆల్మోస్ట్ లైక్ 90% అబౌట్ డామినేషన్ మొత్తం కూడా ఈ ఇండక్షన్ మోటార్సే ఉన్నాయి. సో అంటే ఏంటంటే ఇవాళ మొత్తం మన మోటరింగ్ ఇండస్ట్రీ కానీ ఇదంతా కూడా ఇండక్షన్ మోటార్స్ పైన ఆధారపడి ఉన్నది. అంతెందుకు, మనకి డే టు డే లైఫ్లో మనకు అనిపించే ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఉంటాయి కదా, ఈ ఎలక్ట్రిక్ ట్రైన్స్లో కూడా దాదాపు ఇప్పుడు మన ఇండియన్లో ఉన్న ఎలక్ట్రిక్ ట్రైన్స్లో 70% అన్నీ కూడా ఇండక్షన్ మోటార్ బేస్డ్ ట్రైన్స్ అనమాట. స్క్విరిల్ కేజ్ ఇండక్షన్ మోటార్స్ ఉన్నాయి. మిగిలిన ఒక 30 to 35% మాత్రమే డీసీ సిరీస్ మోటార్స్ ఉన్నాయి ఎలక్ట్రిక్ ట్రైన్స్లో. అంటే చూడండి, ఒకప్పుడు మొత్తం డీసీ సిరీస్ మోటార్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ ట్రైన్ స్టార్ట్ అయింది జస్ట్ ఒక ఐ థింక్ సో లైక్ 10 to 15 years బ్యాక్ నుంచి స్టార్ట్ అయినాయి ఏది ఇండక్షన్ మోటార్స్. అంటే ఈ 10 to 15 yearsలో ఎంత రీప్లేస్మెంట్ చేసేసినాయి చూడండి. ఎందుకనంటే ఆల్రెడీ చెప్పాను, డీసీ మోటార్స్ అంతా బాగానే ఉంటుంది, అంటే దాని పర్ఫార్మెన్స్ కూడా యాజ్ కంపేర్ టు ఇండక్షన్ మోటార్స్ కంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. కానీ మనకి మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది దేనివల్ల? ఒక బ్రష్ అసెంబ్లీ వల్ల. అండ్ ఆ కన్స్ట్రక్షన్ అనేది కొంచెం ఇండక్షన్ మోటార్ కంటే కూడా వీక్ ఉంటుంది. ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల డీసీ మోటార్స్కి పాపులారిటీ తగ్గిపోయింది. కానీ అదర్వైజ్ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే డీసీ మోటార్లను మించినవి లేవు. సో ఇప్పుడు డీసీ మోటార్కి డీట్గా దాన్ని కంప్లీట్గా రీప్లేస్ చేసేసింది ఎవరనంటే ఇండక్షన్ మోటార్. ఇప్పుడు ఇండక్షన్ మోటార్ ఇండస్ట్రీలో రావడం వల్లనే డీసీ మోటార్స్ పోయినాయి. సో ఇండక్షన్ మోటార్లో ఏముందనంటే స్పీడ్ కంట్రోల్ ప్లస్ అదొక పాయింట్. నెక్స్ట్ మనకు వచ్చింది ఏంటంటే ఆ మెయింటెనెన్స్ లేదు, బ్రష్ అసెంబ్లీ ఇవన్నీ లేవు. సో ఇక్కడ మనకి ఇండక్షన్ మోటార్స్ అనేవి చాలా పాపులర్ అయిపోయినాయి. ఇంకోటి ప్లస్ చీప్ కూడా అనమాట. సో ఇప్పుడు అసలు ఇండక్షన్ మోటార్ చదువుతున్నామంటే ఇండక్షన్ మోటార్ పాపులర్ అవడం గల రీజన్ ఏంటంటే స్పీడ్ కంట్రోల్ గురించి చదువుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్ కంట్రోల్ చేయాలంటే ఇందాక చెప్పినట్టుగానే, అంటే ఇంతకుముందుకు మనం స్టార్టర్ గురించి మాట్లాడినప్పుడు ఇండక్షన్ మోటార్ని స్టార్టింగ్ కండిషన్లో ఆ కరెంట్ని రెడ్యూస్ చేయడానికి స్టేటార్ సైడ్ మెథడ్స్ ఉన్నాయి, రోటర్ సైడ్ మెథడ్స్. అంటే స్టేటార్లో ఉన్న పారామీటర్స్లో ఏదో చేస్తుంటాం, లేదా రోటర్ సైడ్లో ఏదో చేస్తుంటాం అనమాట. సో అదేవిధంగా స్పీడ్ కంట్రోల్ కూడా, ఒక ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్ కంట్రోల్లో కూడా మనకి 2 మెథడ్స్ ఉంటాయి అనమాట. సో స్పీడ్ కంట్రోల్ మెథడ్స్. సో స్పీడ్ కంట్రోల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో మనకి స్టేటార్ సైడ్ మెథడ్స్ ఉంటాయి, రోటార్ సైడ్ మెథడ్స్ ఉంటాయి. అసలు స్పీడ్ కంట్రోల్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలని చెప్తాను నేను. ఫస్ట్ అయితే రాసుకోండి, స్టేటార్ సైడ్ ఉంటాయి, రోటర్ సైడ్లో మనం ఏం చేయాలి. ఓకే, సో స్టేటార్ సైడ్ ఉన్న మెథడ్స్లో ఏముంటాయంటే ఫస్ట్ వోల్టేజ్ కంట్రోల్ అంటారన్నమాట. వోల్టేజ్ కంట్రోల్ అంటే పేరులోనే ఉన్నది, మనం అప్లై చేసినటువంటి వోల్టేజ్ని పెంచడం తగ్గించడం. సో వేరియబుల్ వోల్టేజ్ సప్లై ఇవ్వడం అనేది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు అంటే స్టేటర్ సైడ్లో మనము పోల్ చేంజింగ్ మెథడ్ అని ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకి ఏముంటాయంటే విఎఫ్ కంట్రోల్ అని అంటారు. విఎఫ్ అంటే ఏంటంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ. అంటే
ఇక్కడ ఇది వేరియబుల్ వోల్టేజ్ కంట్రోల్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఏంటి, వోల్టేజ్ కంట్రోల్ ఏం చేస్తాం, మనం ఇన్పుట్ ఇచ్చేటువంటి వోల్టేజ్ని చేంజ్ చేస్తూ మనం స్పీడ్ కంట్రోల్ని ఆప్టైన్ చేస్తాం. ఇదేంటి, ఇన్పుట్ ఇస్తున్నటువంటి వోల్టేజ్కి ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది కదా, ఎందుకంటే ఇది ఏసీ సప్లై కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీని వేరీ చేసుకుంటే మనం స్పీడ్ కంట్రోల్ చేయడానికి చూస్తాం అనమాట. ఇంకొక మెథడ్ ఏముంటుందనంటే V/F కంట్రోల్ అంటారు. V/F కంట్రోల్ అంటే ఏంటంటే వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీ యొక్క రేషియో మీద ఆధారపడినటువంటి కంట్రోల్ అనమాట. సో V/F రేషియో అంటే మీకు ఏమర్థమవుతుంది, V/F రేషియో ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ కదా, ఆ మోటార్లో క్రియేట్ అయినటువంటి ఫ్లక్స్ని మనం వేరీ చేస్తే దాన్ని V/F కంట్రోల్ అంటాము. సో దీనికి ఇంకొక పేరు ఉంది, VVVF అని కూడా అంటాం అనమాట. వేరియబుల్ వోల్టేజ్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అని కూడా అంటారనమాట. సో మనకి ఎగ్జామ్స్లో కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈ VVVF ఫుల్ ఫామ్ కూడా అడుగుతారనమాట. సో VVVF ఫుల్ ఫామ్ రాసుకోండి, ఏంటది, వేరియబుల్ వోల్టేజ్, VF అంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ, అంటే రెండు వోల్టేజ్ని ఫ్రీక్వెన్సీ రెండింటిని కూడా మార్చుకోగలడమే VVVF అనమాట. ఓకే, సో V/F కంట్రోల్ అన్నా VVVF కంట్రోల్ అన్నా ఇది ఒకటి అనమాట. అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, స్టేటర్ సైడ్ ఒక 4 చెప్పాను కదా, ఈ 4 ఏ మోటార్కి సూటబుల్ అవుతాయనంటే ఇది వోల్టేజ్ కంట్రోల్ అనేది దేనికైనా వాడచ్చు. స్క్విరిల్ కేజ్ ఇండక్షన్ మోటార్ అయినా కానీ, SRIM అయినా కానీ, స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అయినా కానీ. పోల్ చేంజింగ్ మెథడ్ అనేది కేవలం స్క్విరిల్ కేజ్ ఇండక్షన్ మోటార్కి మాత్రమే, స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్కి సెట్ కాదు. ఆల్రెడీ ఎందుకు ఏమిటన్నది నేను కన్స్ట్రక్షన్లో చెప్పడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఈ 2 వచ్చేసి దేనికైనా వాడుకోవచ్చు, SRIM కావచ్చు, SCIM కానీ, దేంట్లోనైనా వాడచ్చు, SCIM. ఓకే, నెక్స్ట్ రోటర్ సైడ్ మనం ఏమైనా చేస్తున్నామని అంటే ఖచ్చితంగా అది ఓన్లీ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్కి మాత్రమే వ్యాలిడ్. ఎందుకంటే రోటర్ అనేది మనకి అందుబాటులో ఉండేది కేవలం స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో మాత్రం అందుబాటులో ఉంటుందన్నమాట. అదే మనకి స్క్విరిల్ కేజ్ ఇండక్షన్ మోటార్లో రోటర్ని నువ్వు టచ్ కూడా చేయలేదు, అది కనిపించదు. సో ఈ రోటర్ సైడ్లో ఏమేమి ఉంటాయంటే కొన్ని డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో దాంట్లో ఏముంటాయంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏమంటారంటే, సో రోటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. ఇందులో కూడా రోటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకేమేమి ఉంటాయనంటే EMF ఇంజెక్షన్ మెథడ్ ఉంటుంది. నెక్స్ట్ క్యాస్కేడింగ్ మెథడ్ ఉంటుంది. సో ఇట్లా 3 రకాల మెథడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ అన్ని మెథడ్స్ కూడా దేనికి వాడతామో కేవలం స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ల పైన మాత్రమే యూజ్ చేయగలం అనమాట. ఓకే, సో ఇదంతా ఓకే. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ టెక్నిక్స్, ఏది స్టేటర్ సైడ్ ఏది రోటర్ సైడ్ అనేది చూడడం జరిగింది. ఇప్పుడు అసలు ఇండక్షన్ మోటార్లో స్పీడ్ కంట్రోల్ చేయడానికి మనం దేన్ని పట్టుకోవాలి అంటే, మనం DC మోటార్ యొక్క స్పీడ్ కంట్రోల్ గురించి చూసినప్పుడు అప్పుడు ఏం చెప్పినా నేను, స్పీడ్ ఆఫ్ ఏ DC మోటార్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు EB/φ అనబడి ఒక ఈక్వేషన్ తీసిన. ఆ ఈక్వేషన్లో EB అంటే ఏమని తెలుసు మనకి, V-IARA అని తెలుసు. ఓకే, దొరికింది పాయింట్. సో ఇక్కడ చూసుకొని మనం ఏం చెప్పినాము, ఈ స్పీడ్ అనేది ఈ పారామీటర్స్ పైన ఆధారపడి ఉన్నది కాబట్టి ఒకవేళ నేను ఫ్లక్స్ని టచ్ చేస్తే స్పీడ్ని టచ్ చేయొచ్చు, అంటే ఫ్లక్స్ కంట్రోల్ చేస్తే స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పాము. వోల్టేజ్ని కంట్రోల్ చేస్తే సప్లై వోల్టేజ్ని కంట్రోల్ చేస్తే స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు అని ఒక కంక్లూజన్ వచ్చింది. లేదా ఆర్మేచర్ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేస్తే స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు అని కూడా ఒక కంక్లూజన్ వచ్చింది అనమాట. సో అదేవిధంగా ఒక ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్ ఏ పారామీటర్స్ పైన ఆధారపడి ఉన్నది అని ఒక ఈక్వేషన్ కావాలి కదా. సో ఆ ఈక్వేషన్ కూడా మనం ఫస్ట్లోనే తీసుకున్నాం. ఆ ఈక్వేషన్ ఏంటా స్పీడ్ అని అంటే, స్లిప్ దగ్గర మనకు ఒక ఒకసారి స్లిప్ ఫార్ములా ఏం చెప్పండి. స్లిప్ అంటే ఏమని రాయొచ్చు, NS - NR/NS కదా. ఇక్కడ మనం కంట్రోల్ చేయదలుచుకున్న స్పీడ్ ఎవరు, ఈ రోటర్ స్పీడ్నే కదా నేను కంట్రోల్ చేయదలుచుకుంది, అవునే కదా, రోటర్ స్పీడ్నే కదా నేను చేంజ్ చేయదలుచుకుంది. ఎందుకంటే మోటార్ స్పీడ్ ఏంటి, రోటర్ యొక్క స్పీడ్ మోటార్ స్పీడ్ కదా, సింక్రోనస్ స్పీడ్తో నీకు ఏమైనా పనా, రోటర్తో మనకి పని. సో ఈ రోటర్ స్పీడ్ని నేను కంట్రోల్ చేయాలి. ఒకసారి రోటర్ రోటర్ స్పీడ్ని ఒక పక్కన పెట్టుకొని మిగతా అన్ని ట్రాన్స్ఫార్మ్ చేసేస్తే మనకి ఏమొస్తుంది, NS - NR. ఓకే, లేదా ఇక్కడ పక్కన రాస్తాను చూడండి, NS - NR ఈజ్ ఈక్వల్ టు SNS అని రాయొచ్చు కదా ఈ ఈక్వేషన్ ప్రకారం. ఇక్కడ నాకు ఓన్లీ NR మాత్రమే కావాలి. సో నేనేం చేస్తా, NR ఇక్కడ పెట్టుకొని NS - SNS అవుతుంది, అవునా. ఈ రెండిట్లో NS కామన్ చేసేస్తే ఏమొస్తుంది అయ్యా, NS × 1 - S వస్తుంది కదా. చూడండి ఇక్కడ మనకు కావాల్సిన బేస్ ఈక్వేషన్ వచ్చేసింది. ఈ ఈక్వేషన్ బట్టి మనం చెప్పొచ్చు అనమాట, మనము ఒక ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయాలంటే ఏ పారామీటర్స్ని టచ్ చేయాలి. ఏ పారామీటర్స్ టచ్ చేయాలో మీరే చెప్పండి. ఒకటి సింక్రోనస్ స్పీడ్ని టచ్ చేయాలి, ఇంకొకటి స్లిప్ను టచ్ చేయాలి. స్లిప్ను టచ్ చేసినా మనం స్పీడ్ వేరీ చేయొచ్చు, సింక్రోనస్ స్పీడ్ని టచ్ చేసినా స్పీడ్ని వేరీ చేయొచ్చు. అర్థమైందా. సో ఒక పాయింట్ రాసేయండి, స్పీడ్, ఓకే, స్పీడ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ కెన్ బి
కంట్రోల్డ్ బై వేరియింగ్ 1 సింక్రోనస్ స్పీడ్, 2 స్లిప్. అంటే ఒక ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయాలంటే యాక్చువల్లీ మనం కంట్రోల్ చేయవలసింది ఎవరిని? ఎన్ఎస్ సింక్రోనస్ స్పీడ్ని కంట్రోల్ చేయాలి, స్లిప్ని అన్న కంట్రోల్ చేయాలి. సో ఎలా మనం సింక్రోనస్ స్పీడ్ని కంట్రోల్ చేస్తున్నామో, ఎలా మనం స్లిప్ని కంట్రోల్ చేస్తున్నామో అనే దాన్ని బట్టి మనకి అనేక రకమైన మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నువ్వు వోల్టేజ్ కంట్రోల్ చేస్తున్నావు అని అంటే ఆ వోల్టేజ్ అనేది ఈ సింక్రోనస్ స్పీడ్ స్లిప్లలో ఈ రెండింటిలో దేని ఒక దాన్ని వేరీ చేస్తుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి వేరీ అయిపోతే దాని ప్రకారం మనకి స్పీడ్ అనేది వేరీ అవుతుంది. అవునా? అయితే ఒకసారి మనం ఒక చిన్న కంక్లూషన్కి వద్దాం, కొన్ని అబ్జర్వేషన్స్ రాద్దాం. అంటే సింక్రోనస్ స్పీడ్ పెరిగితే మనకి రోటర్ స్పీడ్ పెరుగుతుందా తగ్గుతుందా? స్లిప్ పెరిగితే మనకి రోటర్ స్పీడ్ పెరుగుతుందా తగ్గుతుందా? ఒకసారి ఈ ఈక్వేషన్ని చూడండి. ఈ ఈక్వేషన్ని చూస్తే సింక్రోనస్ స్పీడ్ అనేది రోటర్ స్పీడ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నది. సో మన ఈ పాయింట్ డైరెక్ట్ రాసేయచ్చు అనమాట. అంటే రోటర్ స్పీడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సింక్రోనస్ స్పీడ్. అంటే నువ్వు ఏదో చేసి సింక్రోనస్ స్పీడ్ పెంచినావు అనుకో రోటర్ స్పీడ్ పెరుగుతుంది, లేదు సింక్రోనస్ స్పీడ్ తగ్గించినాం అనుకో రోటర్ స్పీడ్ తగ్గుతుంది. అర్థమైందా? ఈ పాయింట్ రాసేసుకోండి. సో ఇక్కడ రాసేసుకోండి ఏమనంటే ఎన్ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ఎస్. సో ఇక్కడ ఒక పాయింట్ మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ స్లిప్ పైన ఏ విధంగా ఆధారపడి ఉంటుందని చూద్దాం. కానీ చూస్తే స్లిప్ డైరెక్ట్గా ఫ్రీగా లేదు, 1 - S అని ఒక అర్థమెటిక్ ఆపరేషన్ లోపల లాక్ అయిపోయి ఉన్నది. సో దాన్ని ఎట్లా డీల్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ స్లిప్ ఈజ్ ఈక్వల్ టు 0, నేను ఏమంటున్నాను, ఇఫ్ స్లిప్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి, స్లిప్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది? ఎన్ఎస్ అయిపోతుంది. అంటే ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ అంటే ఏంది? రోటర్ స్పీడ్ అనేది సింక్రోనస్ స్పీడ్ రాదు అంటే అది దాని ఊహలో అదే హైయెస్ట్, అంతే కదా, అంతకు మించి పోలేదు కదా, హైయెస్ట్. ఒకవేళ స్లిప్ ఈక్వల్ టు 1 పెట్టినా, స్లిప్ ఈక్వల్ టు 1 అంటే ఏం చేస్తున్నాను? స్లిప్ని 0 నుంచి 1కి పెంచుతున్నాను, స్లిప్ని పెంచుతున్నాను. స్లిప్ ఈక్వల్ టు 1 పెట్టినాను అనుకోండి, 1 - 1 ఏమైపోతుంది? 0. రోటర్ స్పీడ్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. సో స్లిప్ ఒక 1 పెట్టేస్తే రోటర్ స్పీడ్ ఏమైపోయింది? ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. అంటే చూడండి, స్లిప్ని నేను 0 నుంచి 1కి పెంచుతుంటే స్పీడ్ ఏమైపోయింది? ఎన్ఎస్ నుంచి 0కి వెళ్ళిపోతుంది, స్పీడ్ తగ్గిపోతుంది. అర్థమైందా? ఎప్పుడైనా కానీ -S ఉందని అనుకోండి, ఇట్లా ఆపరేషన్ లోపల -S ఉందనుకోండి, అప్పుడు స్లిప్ పెరుగుతుంటే స్పీడ్ తగ్గుతుంది అన్నట్టు. అర్థమైందా? సో డైరెక్ట్ రిలేషన్ కాదు, ఓకే, డైరెక్ట్ రిలేషన్ కాదు, బట్ తగ్గుతుంది, ఎంతో కొంత తగ్గుతుంది అనమాట. అంటే మీకు ఎగ్జాంపుల్ ఇట్లా కూడా అడుగుతారు అనమాట, స్లిప్ 2 రెట్లు పెంచితే స్పీడ్ ఎన్ని రెట్లు తగ్గుతుంది? 2 రెట్లు తగ్గదు, ఎన్ని రెట్లు తగ్గుతుందో మనం చెప్పలేము, అది ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే చెప్పొచ్చు. కానీ తగ్గుతుంది, 2 రెట్ల 4 రెట్ల అది మనకు తెలియదు. కానీ సింక్రోనస్ స్పీడ్ని 2 రెట్లు పెంచితే రోటర్ స్పీడ్ మాత్రం 2 రెట్లు పెరుగుతుంది. ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో ఒక డైరెక్ట్ రిలేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏం రాస్తారంటే సింపుల్గా ఇఫ్ స్లిప్ ఇంక్రీజెస్ రోటర్ స్పీడ్ డిక్రీజెస్. ఓకే, ఒకవేళ స్లిప్ తగ్గితే రోటర్ స్పీడ్ పెరుగుద్ది. ఓకే, రైట్. ఇప్పుడు సింక్రోనస్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏందనేది ఈక్వేషన్ చూద్దాం. సింక్రోనస్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 120f/p. 120f/p ఇది ఈక్వేషన్ మనకు తెలుసు, సింక్రోనస్ స్పీడ్ ఈక్వేషన్ అనే. ఈ ఈక్వేషన్లోనే చూడు, నువ్వు సింక్రోనస్ స్పీడ్ని కంట్రోల్ చేయాలంటే ఎయిదర్ ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేయాలి, అంటే సప్లై ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేయాలి, మోటార్లో ఎన్ని పోల్స్ ఉన్నాయో కంట్రోల్ చేయాలి. అవునా? సో ఇక్కడ చూడండి, పోల్ చేంజింగ్ మెథడ్ ఉన్నది. పోల్ చేంజింగ్ మెథడ్ అల్టిమేట్గా ఏం చేస్తుంది? నెంబర్ ఆఫ్ పోల్స్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఏం చేస్తుంది అది? అల్టిమేట్గా సింక్రోనస్ స్పీడ్ బేస్డ్ కంట్రోల్ అనమాట. అది సింక్రోనస్ స్పీడ్ని మాడిఫై చేస్తూ మనం చేస్తామన్నమాట. నెక్స్ట్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఉన్నది, V/F కంట్రోల్ ఉన్నది. దీంట్లో కూడా మనం ఏం చేస్తున్నాం? ఈ రెండింటిలో కూడా మెయిన్గా మనం అంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీలో వచ్చేసి మనము సింక్రోనస్ స్పీడ్ని మాడిఫై చేస్తూ మనము స్పీడ్ కంట్రోల్ని అబ్టైన్ చేస్తున్నాము. ఈ VV/VF కంట్రోల్ వచ్చేసి మనము బోత్ సింక్రోనస్ స్పీడ్ని స్లిప్ని ఈ రెండింటిని ప్యారలల్గా కంట్రోల్ చేసుకుంటూ మనం చేస్తుంటాం అనమాట. వోల్టేజ్ కంట్రోల్లో మనకి సింక్రోనస్ స్పీడ్ ఎటువంటి మార్పు ఉండదు. చూడండి, సింక్రోనస్ స్పీడ్ డిపెండ్ ఓన్లీ ఆన్ ఫ్రీక్వెన్సీ అండ్ పోల్స్. 120 అనేది కాన్స్టెంట్, ఇచ్చిపెట్టండి, ఫ్రీక్వెన్సీ అండ్ పోల్స్. సో క్వశ్చన్లో వాడు ఏంటంటే క్వశ్చన్ యొక్క డిఫికల్టీ లెవెల్ పెంచుతుండు అని అంటే క్వశ్చన్ వాడు ఆలోచించి పెట్టాలన్నమాట. డిఫికల్ట్ క్వశ్చన్ అంటే అదేదో మీకు తెలియదని కాదు, మీకు తెలిసిందే కానీ మీరు నోటీస్ చేయలేరు అనమాట. సో స్టూడెంట్స్ అందరు చదువుకుంటారు, ఓకే NS = 120/p స్పీడ్ కంట్రోల్ మెథడ్ సో అండ్ సో. వాడు ఏమంటాడు? వోల్టేజ్ పెంచితే వోల్టేజ్ కంట్రోల్లో సింక్రోనస్ స్పీడ్ ఏమవుతుంది అని అంటాడు.
పెరుగుతుందా తగ్గుతుందా ఏందన్నది. అసలు సింక్రోనస్ స్పీడ్ అనేది వోల్టేజ్కి డిపెండ్ అవుతుందా? అవ్వదు. అర్థమైందా? ఇది తప్పిస్తే మిగతా అన్ని మెథడ్స్లో, అంటే ఇక్కడ నేను స్టేటర్ సైడే మాట్లాడుతున్నాను, స్టేటర్ సైడ్లో మిగతా అన్ని మెథడ్స్ అన్నీ కూడా మనము టచ్ చేస్తున్నాం అనమాట. రైట్, నెక్స్ట్ స్లిప్ గురించి డిస్కస్ చేద్దాం. స్లిప్ గురించి ఏం డిస్కస్ చేద్దామనంటే, ఇప్పుడు మనకి స్లిప్ అనబడే కాన్సెప్ట్ ఎక్కడెక్కడ వస్తుందో చూద్దాం ఫస్ట్. సో ఇండివిజువల్ స్లిప్ గురించి మనం ఏం చేద్దామంటే, ఈ స్పీడ్ కంట్రోల్, మనం స్లిప్ కంట్రోల్ చేసేది ఎక్కడ? కేవలం ఈ వోల్టేజ్ కంట్రోల్లో మాత్రమే మనము స్లిప్ కంట్రోల్ చేస్తున్నాం, స్లిప్ని వేరీ చేస్తున్నాం. ఇక్కడ ఇందులో సింక్రోనస్ స్పీడ్, దీంట్లో సింక్రోనస్ స్పీడ్, దీంట్లో స్లిప్ అండ్ సింక్రోనస్ స్పీడ్ రెండింటిని వేరీ చేస్తున్నాము. సో ఈ కంట్రోల్ మెథడ్ తీసుకున్నప్పుడు స్లిప్ని ఎలా వాడుకుంటున్నాం, ఈ స్లిప్ని ఎలా మాడిఫికేషన్ చేస్తున్నాం అనేది అబ్జర్వ్ చేద్దాం మనం. ఓకే, ఇప్పుడు వోల్టేజ్ కంట్రోల్ టెక్నిక్ నుంచి స్టార్ట్ చేసి అసలు వోల్టేజ్ కంట్రోల్ ద్వారా మనం స్లిప్ని ఎట్లా కంట్రోల్ చేస్తున్నాం అనేది చూద్దాం. అయితే ఈ వోల్టేజ్ కంట్రోల్ అర్థం కావాలంటే ఒక్కసారి మళ్ళీ మనం మన ఇండక్షన్ మోటార్ యొక్క టార్క్ ఈక్వేషన్ వద్దకు వెళ్ళిపోవాలి. సో టార్క్ ఈక్వేషన్ అంటే ఇంతే కదా, టీ ఈజ్ ఈక్వల్ టు టీ అంటే టార్క్, సమ్ కాన్స్టెంట్ కే, ఎస్ ఇంటూ E2 స్క్వేర్ R2/R2 స్క్వేర్ ప్లస్ ఎస్ ఇంటూ X2 స్క్వేర్ హోల్ స్క్వేర్. అయితే ఇక్కడ చూస్తే ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇండక్షన్ మోటార్ ఒక స్పీడ్ టార్క్ క్యారెక్టరిస్టిక్ లేదా టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్, ఒకసారి ఆ కర్వ్ని గుర్తు తెచ్చుకోండి. సో ఆ కర్వ్ ఎట్లా ఉండేది మనకి, ఇట్లా వై యాక్సిస్ పైన టార్క్ పెట్టినాము, అప్పుడు అండ్ స్లిప్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ ఉండే, స్లిప్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇట్లా ఇక్కడ ఉండే. అంటే స్పీడ్, రోటర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 0, రోటర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు NS కదా, ఇలా ఉండే కదా మన లిమిట్స్. అండ్ కర్వ్ యొక్క షేప్ ఎలా ఉండే, సంథింగ్ లైక్ దిస్, ఈ విధంగా కర్వ్ యొక్క షేప్ ఉండేది కదా. అయితే ఈ కర్వ్లో ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఓకే, ఇది పీక్ కదా. సో ఇదే మనం మ్యాక్సిమం టార్క్ అని అన్నాం, టీ మ్యాక్స్. ఒక ఇండక్షన్ మోటార్లో వచ్చేటువంటి టార్క్లో మ్యాక్సిమం ఇదే. అండ్ ఇది ఏమన్నాను, SM, స్లిప్ ఎట్ మ్యాక్సిమం టార్క్. అంటే మ్యాక్సిమం టార్క్ ప్రొడ్యూస్ అయ్యే దగ్గర స్లిప్ ఎంత అని చెప్పారనమాట. ఒక ఇండక్షన్ మోటార్ని ఆపరేట్ చేస్తే అది స్థిరంగా ఉండేటువంటి ప్రాంతంలోనే దాన్ని ఆపరేట్ చేయాలి, అంటే స్టేబుల్గా ఉండేటువంటి ప్రాంతంలోనే ఆపరేట్ చేయాలి. సో నార్మల్ కండిషన్స్లో ఒక ఇండక్షన్ మోటార్ వర్క్ చేస్తున్నప్పుడు అది ఏ రీజియన్లో ఆపరేట్ చేస్తుంది, అది స్టేబుల్ రీజియన్ అయినా ఈ రీజియన్లో మాత్రమే ఆపరేట్ చేస్తుంది. ఎప్పుడైనా కానీ ఇండక్షన్ మోటార్ని మనం ఈ రీజియన్లో ఆపరేట్ చేయలేము. ఈ రీజియన్లో ఆపరేట్ చేస్తే ఏమవుతుందో చూడండి, స్పీడ్ పెరుగుతున్న కొద్దికి, ఓకే, ఈ రీజియన్లో ఆపరేట్ చేస్తే ఏమవుతుందో చూడండి, స్పీడ్ తగ్గుతున్న కొద్దికి, అంటే లోడ్ పెరుగుతున్న కొద్దికి టార్క్ కూడా తగ్గిపోతుంది. అంటే మోటార్లో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి టార్క్ కూడా తగ్గిపోతుంది. మనకు కావాల్సింది అది కాదు, మనం ఎంత లోడ్ వేస్తుంటే మోటార్ కూడా అంతే ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి టార్క్ని యాడ్ చేస్తుండాలి, సో దాట్ మీరు ఆ లోడ్ని మెయింటైన్ చేయగలుగుతారు. సో ఈ రీజియన్ మాత్రమే స్టేబుల్ రీజియన్ అంటామని మనకు ఆల్రెడీ తెలుసు అనమాట. దీన్ని ఏమంటాము, స్టేబుల్ రీజియన్. సో స్టేబుల్ రీజియన్ అనేది స్లిప్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందో మీరు చూడండి. స్లిప్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే లో స్లిప్ రీజియన్లో, ఎప్పుడైనా కానీ లో స్లిప్ రీజియన్లో మనకి స్టేబుల్గా ఉంటుందన్నమాట, మోటార్ అనేది స్థిరంగా ఉంటుందన్నమాట. సో ఇది లో స్లిప్ అనమాట, లో స్లిప్. ఓకే, సో స్లిప్ తక్కువగా ఉందనుకోండి, లో స్లిప్ అనుకుందాం. అంటారు లో స్లిప్ కండిషన్స్లో స్లిప్ తక్కువగా ఉంది అంటే స్లిప్ దగ్గర 0కి దగ్గరలో ఉంటుందన్నమాట. లో స్లిప్ కండిషన్ అంటే స్లిప్ దగ్గర 0 దగ్గరలో ఉంటుందన్నమాట. ఓకే, మరి ఇలాంటి కండిషన్స్లో ఒకసారి చూడండి ఏమని రాయొచ్చు, మనకి ఈ R2 ఏదైతే ఉందో ఈ S ఇంటూ X2 కంటే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం ఏం చేస్తాము, ఈ S ఇంటూ X2 టర్మ్ ఉంది కదా, దీన్ని నెగ్లెక్ట్ చేస్తామన్నమాట. సో నెగ్లెక్ట్ చేసే వరకు ఈ ఈక్వేషన్ దాదాపుగా ఎలా తయారైపోతుంది, మనకి టార్క్ ఈక్వేషన్ ఏమని రాయొచ్చు, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు K ఇంటూ S ఇంటూ E2 స్క్వేర్ ఇంటూ R2 బై ఈ S ఇంటూ X2 స్క్వేర్ని పక్కన పడేసినాం కదా, ఎందుకంటే దాని వాల్యూ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే స్లిప్ రీజియన్లో కాబట్టి, బై R2 అని ఉంటుంది. R2 స్క్వేర్ కదా, R2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి ఏం మిగులుతుంది, S ఇంటూ E2 స్క్వేర్ బై R2 అని చెప్పి రాయొచ్చు. E2 అంటే ఏంది, సెకండరీ వోల్టేజ్, అంటే రోటార్ సైడ్లో ఇండ్యూస్ అవుతున్నటువంటి వోల్టేజ్. ఆ వోల్టేజ్ దేనికి ప్రపోర్షనల్, ఫ్లక్స్, మోటార్లో ఎంత ఫ్లక్స్ ఉందో దానికి ప్రపోర్షనల్. మోటార్లో ఉన్న ఫ్లక్స్ దేనికి ప్రపోర్షనల్, మోటార్కి ఇన్పుట్ ఇస్తున్నటువంటి వోల్టేజ్ ఏందో దానికి ప్రపోర్షనల్ తెలుసు కదా. సో మనం దీన్ని ఏమని రాయొచ్చు, E2 స్క్వేర్నే సప్లై వోల్టేజ్ V2 అని కూడా సప్లై వోల్టేజ్ V1 స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు కదా. V1 అనేది మనము ఇండక్షన్ మోటార్కి మెయిన్ ఇస్తున్నటువంటి సప్లై వోల్టేజ్, ఓకేనా. సో ఇలా రాసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఈ ప్రపోర్షనాలిటీ ఈ K అనమాట కాన్స్టెంట్ తీసేస్తే ఇండక్షన్ మోటార్లోని టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు S ఇంటూ V స్క్వేర్ బై R2 అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఈక్వేషన్ని ఫామ్ చేయొచ్చు. ఓకే, సో అట్ ఎ గివెన్ లోడ్ అని అంటాం అనమాట. అట్ ఎ గివెన్ లోడ్ అంటే అట్ సమ్ కాన్స్టెంట్ లోడ్, ఓకే, అట్ కాన్స్టెంట్ లోడ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, లోడ్ మార్చినప్పుడు, లోడ్ కాన్స్టెంట్గా ఉందంటే ఏదన్నట్టు టార్క్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది అన్నట్టు. ఓకే,
లోడ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు టార్క్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది అన్నట్టు. సో టార్క్ని కాన్స్టెంట్ చేసేస్తున్నామంటే టార్క్ కాన్స్టెంట్, రోటర్ రెసిస్టెన్స్ ఆల్రెడీ కాన్స్టెంట్. సో దీని నుంచి మనం ఏమని రాయొచ్చు, మనం ఇక్కడ నుంచి చూస్తే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎస్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/v² అని బట్టి ఒక రిలేషన్ మనం క్రియేట్ చేయొచ్చు కదా ఇక్కడ నుంచి. ఎందుకు ఈ రిలేషన్ ఎలా వచ్చింది, R2 అంటే రోటర్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఎట్లయినా కాన్స్టెంట్, దాన్ని మనం టచ్ చేయట్లేదు ఇప్పుడు మనం. నెక్స్ట్ టార్క్ను కూడా టచ్ చేయట్లేదు, ఎందుకనంటే ఈ మోటార్ పైన మనము లోడ్ని ఎటువంటి టచ్ చేయట్లేదు, అంతే లోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండక్షన్ మోటార్ని లెటర్సే మనము ఈ ఫ్యాన్కి పెట్టాను, నా రూమ్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్కి నేను ఒక ఇండక్షన్ మోటార్ వాడుతున్నాను, 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ వాడుతున్నాను. ఇప్పుడు ఆ ఫ్యాన్ పైన ఉన్నటువంటి లోడ్ ఏంటిది, ఆ బ్లేడ్సే కదా. మనం ఏమైనా మారుస్తున్నాం ఆ లోడే మార్చం, యూజువల్గా మనం లోడ్ అనేది మార్చం. కొన్ని డైనామిక్ అప్లికేషన్స్లో లోడ్ మారుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ ఉంటుంది, నేను ఇప్పుడు తీసుకుంటున్నటువంటి కండిషన్ ఏంటంటే లోడ్ కాన్స్టెంట్గా ఉందని నేను అనాలిసిస్ చేస్తున్నాను, అర్థమైందా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టెంట్ లోడ్ లైక్ ఆ ఫ్యాన్ అన్నాను కదా, అట్లా తీసుకుందాం. అలాంటి కండిషన్స్లో లోడ్ కాన్స్టెంట్ అంటే ఏంది, మోటార్లో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి టార్క్ కూడా కాన్స్టెంట్, ఓకే. ఎందుకంటే టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లోడ్, గుర్తుపెట్టుకోండి. టార్క్ కాన్స్టెంట్, రెసిస్టెన్స్ కాన్స్టెంట్. సో ఫైనల్గా ఏమొచ్చింది, S × V1² అని బడే టర్మ్ కూడా కాన్స్టెంట్. దాని నుంచి నేను ఏం రాస్తాను, S = 1/v². ఈ V1² ఇట్లా కింద పంపించేస్తాను కదా, V²ని పంపించేస్తాను. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు వచ్చేసింది రిలేషన్షిప్. ఏమొచ్చింది, ఒకవేళ నేను సప్లై వోల్టేజ్ తగ్గించాను అనుకోండి, స్లిప్ ఏమైపోతుంది, పెరిగిపోతుంది, స్లిప్ పెరిగిపోతుంది. చూసిరా, నేను ఆల్రెడీ చెప్తున్నాను, వోల్టేజ్ కంట్రోల్ అంటే దేన్ని మనం, ఏ ఫ్యాక్టర్ని మనం గెలుపుతాము, స్లిప్ని. స్లిప్ వేరీ అయిందా, వేరీ కాలేదా, వేరీ అయిపోయింది. ఎలా వేరీ అయిపోయింది, ఇన్వర్స్గా వేరీ అయిపోయింది, అవునా. సపోజ్ నేను ఇప్పుడు ఈ ఈక్వేషన్ ప్రకారం వోల్టేజ్ తగ్గిస్తే స్లిప్ పెరగాలి, స్లిప్ పెరిగితే రోటర్ స్పీడ్ ఏమవుతుందో ఆల్రెడీ చూసినాము, స్లిప్ పెరిగితే రోటర్ స్పీడ్ తగ్గిపోతుంది. సరే, ఈ స్లిప్ను పక్కన పడేసి మనం తగ్గించేది వోల్టేజ్ తగ్గిస్తుంటే స్పీడ్ ఏమవుతుంది అనేది మనకి ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని చూడండి, ఇప్పుడు వోల్టేజ్ తగ్గిస్తుంటే స్పీడ్ తగ్గుతుంది, అదేవిధంగా వోల్టేజ్ పెంచితే స్పీడ్ పెరుగుతుంది. కానీ ఈ రెండింటి మధ్యలో బ్రోకర్ ఒకడు ఉన్నాడు, స్లిప్, వీని వల్ల ఇది అంతా జరుగుతుంది. స్లిప్ ఏమైపోతుంది, ఒకవేళ వోల్టేజ్ పెంచితే స్లిప్ తగ్గిపోతుంది. మనం బయట నుంచి చూస్తాం మోటార్ని, మోటార్ లోపల స్లిప్ ఎంత ఉంది అదంతా మనకు తెలియదు కదా, ఎందుకంటే మనం బయట ఆపరేట్ చేస్తున్నాం ఆ మోటార్ని. ఆపరేట్ చేస్తుంటే మనకేం తెలుసు, వోల్టేజ్ పెంచడం తగ్గించడం అదొక్కటే మనకు తెలుసు. ఏదో ఆటో ట్రాన్స్ఫార్మర్ పెట్టుకొని వోల్టేజ్ పెంచుతాం, తగ్గిస్తుంటాము, స్పీడ్ పెరుగుతుంది, తగ్గుతుంటుంది. కానీ లోపలంగా జరుగుతుంది ఏంటిది, స్లిప్ అనబడే పారామీటర్ వేరీ అవుతుంటుంది అనమాట. అదే ఒక నార్మల్ ఇంజనీర్కి ఒక పర్ఫెక్ట్ ఇంజనీర్కి డిఫరెన్స్ అనమాట. పర్ఫెక్ట్ ఇంజనీర్ ఎప్పుడు కూడా లోపల ఏం జరుగుతుందో కూడా వాడికి ఒక కన్ను ఉంటుంది అనమాట. అందుకే నేను ఒక పాయింట్ అన్నాను, ఎప్పుడైనా మన మోటార్స్ గురించి చదువుతున్నప్పుడు ఇట్లా సైడ్స్ పారామీటర్ వేరీ అవుతుంటే దాన్ని పట్టుకొని లోపల బయట ఏమేమి పారామీటర్స్ అన్నీ వేరీ అవుతున్నాయని నీ మైండ్లో తిరుగుతూ ఉండాలన్నమాట. అంటే అది మనం సబ్జెక్ట్లో బాగా డీప్గా ఇన్వాల్వ్ అయినప్పుడు తెలిసిపోతుంది. కానీ మీరు ఇప్పుడు అంత డీప్గా ఇన్వాల్వ్ అవసరం లేదు, ఎందుకంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం, ఎగ్జామ్స్కి టైం కూడా చాలా తక్కువ ఉంటుంది మనకి ఎప్పుడైనా కానీ. సో నాకు తెలిసి ఇంతవరకు ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఐడియా కాదు, మీ లోపల ఇది నాటుకుపోవాలి ఈ ఐడియా అనేది కూడా. అంటే వోల్టేజ్ అనేది స్లిప్ని ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, స్లిప్ వల్ల స్పీడ్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనకు తెలియాలి, ఓకేనా. సో వోల్టేజ్ పెంచితే స్పీడ్ పెరుగుతుంది, వోల్టేజ్ తగ్గిస్తే స్పీడ్ తగ్గిపోతుంది. అయితే దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఉందన్నమాట, ఉంది. ఏంటి అని అంటే మనము దీంట్లో ఒక మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చింది ఈ స్పీడ్ కంట్రోల్ మెథడ్లో అంటే, మనము సాధారణంగా వోల్టేజ్ పెంచుకోం మనం ఎప్పుడైనా కానీ మనం వోల్టేజ్ రెడ్యూస్ చేసుకుంటాం. స్పీడ్ పెంచుకోవాలనుకుంటే మనము ఈ వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ని వాడలేమన్నమాట. స్పీడ్ పెంచుకోవడానికి, స్పీడ్ తగ్గించుకోవడానికి వాడతాం అనమాట. ఎందుకు సార్, స్పీడ్ పెంచుకోవడానికి ట్రై చేస్తే ఏమైపోతుంది, ఇప్పుడు నా మోటార్ యొక్క రేటెడ్ వోల్టేజ్ లెటర్సే 400 volts అంటే దీన్ని ఆపరేట్ చేయవలసింది ఒక 400 volts అని అన్నాను. నేను స్పీడ్ పెంచుకోవాలనుకో, నేను అత్యాశపడి వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ ద్వారా నేను స్పీడ్ పెంచుకోవాలనుకో, నేను ఏం చేస్తాను, స్పీడ్ని 400 పైకి తీసుకుపోతాను. అప్లైడ్ వోల్టేజ్ని, దానికి ఇస్తున్నటువంటి వోల్టేజ్ని 400 కంటే పైకి తీసుకెళ్ళిపోతున్నాను. నేను వోల్టేజ్ పెంచుతున్నాను, అప్లైడ్ వోల్టేజ్ పెంచుతున్నాను అంటే నేను ఆ వైండింగ్ లేదా ఆ మోటార్లో ఉన్నటువంటి ఇన్సులేషన్ని నేను స్ట్రెస్ చేస్తున్నట్ట లేదా, అంటే ఇన్సులేషన్ని మనము టెస్ట్ చేస్తున్నట్టు, అంటే ఇన్సులేషన్ని మనము టచ్ చేస్తున్నట్టు. అప్పుడు మనం వోల్టేజ్ అట్లా పెంచుకుంటా పోయినాం అనుకోండి, ఒకనొక పాయింట్లో ఇన్సులేషన్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే 400 volts మోటార్ అంటే మనం మహా అయితే ఇంటూ రూట్ 2 అంటే ఏంటి, దీనికంటే ఒక 40% ఎక్కువ వోల్టేజ్ వరకు మనం ఇన్సులేషన్ డిజైన్ చేస్తాం. అంతకు మించి నువ్వు ఎక్కువ వోల్టేజ్ అప్లై చేసినాం అనుకోండి, ఇన్సులేషన్ బ్రేక్ డౌన్, మెషిన్ మొత్తం షార్ట్ సర్క్యూట్, వైండింగ్ కాలిపోతుంది.
ఎక్కువ వోల్టేజ్ ఇచ్చిన ప్రాబ్లం. మనకు హై వోల్టేజ్ ఇస్తే మనకి సాధారణంగా డివైజెస్ మోటార్లు ఫెయిల్ అవ్వడం మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఎందుకు హై వోల్టేజ్ ఇచ్చినప్పుడు మనకి ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే, నీకు ఆల్రెడీ చెప్తున్నాను, దీని గురించి నేను అనేక మార్లు డిస్కస్ చేశాను ఇప్పటివరకు ఈ కోర్సులో. మనకి ఎప్పుడైనా కానీ వోల్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదంతా పక్కన పెడితే ఒక ఎక్విప్మెంట్కి హార్ట్ ఏంటంటే ఇన్సులేషన్ వోల్టేజ్ పెంచినామంటే ఇన్సులేషన్ ఒక దగ్గర డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకనంటే ఒక పర్టికులర్ వోల్టేజ్ వరకు మాత్రమే ఒక ఇన్సులేషన్ని డిజైన్ చేస్తాం. అంతకంటే ఎక్కువ వోల్టేజ్ ఇస్తే ఇన్సులేషన్ డ్యామేజ్ అయిపోతుంది, షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. ఇన్సులేషన్ ఫెయిల్ అయిందంటే మొత్తం మెషిన్ ఫెయిల్ అయినట్టే, ఆ పరికరమే ఫెయిల్ అయినట్టు. సో మనం ఆ రిస్క్ తీసుకోలేమన్నమాట. సో వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ హై స్పీడ్స్ అనమాట. కేవలము వోల్టేజ్ తగ్గించుకోవడానికి మాత్రమే, అంటే లో స్పీడ్స్లో మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లో స్పీడ్స్కి మాత్రమే వాడచ్చు అనమాట. సో వోల్టేజ్ తగ్గించుకుంటే మనకి ఇన్సులేషన్ పైన స్ట్రెస్ తగ్గుతుందని చెప్పేసి మనం వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ని బిలో బేస్ స్పీడ్కి మాత్రమే యూజ్ చేయగలం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ రాయండి. ఇక్కడ ఏం రాస్తారు అంటే, దిస్ మెథడ్ కెన్ బి యూజ్డ్ ఫర్ అబ్టైనింగ్ స్పీడ్ బిలో బేస్ స్పీడ్. అంటే నార్మల్ స్పీడ్ కంటే తక్కువ స్పీడ్ పొందడానికి మాత్రమే ఈ టెక్నిక్ని యూజ్ చేయగలం అనమాట. బిలో బేస్ స్పీడ్ అంటే ఏం చేస్తున్నాం, మనం వోల్టేజ్ని డిక్రీజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఒకవేళ అబోవ్ బేస్ స్పీడ్ అంటే స్పీడ్ని పెంచాలంటే వోల్టేజ్ పెంచాలి. వోల్టేజ్ పెంచితే ఇన్సులేషన్లో డైఎలక్ట్రిక్ స్ట్రెస్ పెరిగిపోతుంది అనమాట. ఇఫ్ వీ ట్రై టు యూజ్ ఫర్ అబోవ్ బేస్ స్పీడ్, ఒకవేళ అబోవ్ బేస్ స్పీడ్కి మనం ఆపరేట్ చేయాలని ట్రై చేస్తే ఏం చేయవలసి వస్తుంది, వోల్టేజ్ పెంచాలి. వోల్టేజ్ పెంచితే డైఎలక్ట్రిక్ స్ట్రెస్ ఇన్సులేషన్ అనేది పెరుగుతుంది. ఇన్సులేషన్లో డైఎలక్ట్రిక్ స్ట్రెస్ పెరిగిందంటే ఇన్సులేషన్ డ్యామేజ్ అవ్వడానికి దగ్గరకు వస్తుంది అన్నట్టు. ఓకే, ఇటువంటి ప్రాబ్లం ఉందన్నమాట. సో నాట్ సూటబుల్, అబోవ్ బేస్ స్పీడ్ నాట్ సూటబుల్, నాట్ అడ్వైజబుల్ ఆర్ నాట్ సూటబుల్ అని చెప్పొచ్చు. సూటబుల్. ఓకే, అట్లా అని చెప్పేసి మనం వోల్టేజ్ తగ్గిస్తుంటే అంత మంచిదేనా అని అనుకోద్దు, అది కష్టమే. ఏందనంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఒక మోటార్ ఉన్నది. మోటార్లో ఒకవేళ నువ్వు వోల్టేజ్ తగ్గించినావు అనుకోండి, అది డ్రా చేస్తున్నటువంటి కరెంట్ పెరుగుతుంది. ఓకే, వోల్టేజ్ తగ్గించినాం స్పీడ్ తక్కువ చేయాలని, అది డ్రా చేస్తున్నటువంటి కరెంటు పెరుగుతుంది. కరెంటు పెరిగితే ఏమవుతుంది, కండక్టర్లో హీటింగ్ పెరిగిపోతుంది. కండక్టర్లో హీటింగ్ పెరిగిపోయిందంటే ఏంది, కండక్టర్ చుట్టూ ఇన్సులేషన్లో డైఎలక్ట్రిక్ స్ట్రెస్ కాకుండా థర్మల్ స్ట్రెసెస్ పెరిగిపోతాయి. థర్మల్ స్ట్రెసెస్ వల్ల కూడా ఇన్సులేషన్ బ్రేక్ డౌన్. అంటే హై వోల్టేజ్ ఇచ్చిన ప్రాబ్లమే, లో వోల్టేజ్ ఇచ్చిన ప్రాబ్లమే. అందుకనే ఈ వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ని ఎక్కువ యూజ్ చేయరనమాట. అంటే హై వోల్టేజ్ అయితే అసలే యూజ్ చేయం. ఒకవేళ యూజ్ చేయదలుచుకుంటే లో వోల్టేజ్కి యూజ్ చేయాలి. ఆ లో వోల్టేజ్ కూడా ఎక్కువసేపు యూజ్ చేయకూడదు, ఓన్లీ ఫర్ అ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం. ఏదో నీకు ఒక మొమెంటరీగా నీకు స్పీడ్ కొంచెం తగ్గాలి అన్న పరిస్థితుల్లో మాత్రమే వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ వాడతాం. లేకపోతే ఈ వోల్టేజ్ కంట్రోల్ వల్ల చాలా ప్రాబ్లం. ఒకవేళ పెంచితే ఇన్సులేషన్ బ్రేక్ డౌన్, డైఎలక్ట్రిక్ బ్రేక్ డౌన్, తగ్గిస్తే కరెంటు పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది, థర్మల్ బ్రేక్ డౌన్. అట్లవైనా బ్రేక్ డౌన్. అందుకే వోల్టేజ్ కంట్రోల్ని వాడలేము ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఓకే, సో ఆ పాయింట్ కూడా రాద్దాము. అంటే మీరు ఎలా చెప్పగలుగుతున్నారు సార్, వోల్టేజ్ పెంచితే కరెంట్ కూడా, వోల్టేజ్ తగ్గిస్తే కరెంట్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ అన్ని మీకు ఇప్పటివరకు నేను చెప్పిన కాన్సెప్ట్ అంతా క్లారిటీ ఉంది కదా. అయితే ఒక్కసారి ఇండక్షన్ మోటార్ యొక్క కరెంట్ ఈక్వేషన్, రోటర్ కరెంట్ ఈక్వేషన్ మీకు గుర్తుందనుకుంటాను. సో గుర్తుంటే ఒకసారి రాద్దామా దాన్ని. సో ఏమొచ్చింది మనకి, ఇండక్షన్ మోటార్ యొక్క కరెంట్ I2 ఈజ్ ఈక్వల్ టు ఓకే S ఇంటూ E2 బై R2 స్క్వేర్, ఇదంతా కింద అండర్ రూట్, ప్లస్ S ఇంటూ X2 స్క్వేర్ అని అంటాం కదా. సో మనము అంతా కూడా మన స్టడీ అంతా కూడా స్టేబుల్ రీజన్లో కాబట్టి S ఇంటూ X2 నెగ్లెక్ట్ చేసేద్దాం. S ఇంటూ X2 నెగ్లెక్ట్ చేసేస్తే R2 స్క్వేర్ అండర్ రూట్. సో అండర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. నీకు ఏం మిగిలింది, డైరెక్ట్ SE2 బై R2. E2ని నేను వోల్టేజ్, అప్లైడ్ వోల్టేజ్తోని రీప్లేస్మెంట్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను వోల్టేజ్ తగ్గిస్తే ఏమవుతుంది, స్లిప్ పెరుగుతుంది. వోల్టేజ్ తగ్గిస్తే ఏమవుతుంది, స్లిప్ పెరిగిపోతుంది. స్లిప్ పెరిగితే కరెంట్ పెరుగుతుంది. కానీ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ వోల్టేజ్ ఇక్కడ కూడా తగ్గుతుంది కదా సార్, కానీ ఇక్కడ చూడండి కరెంట్, ఇక్కడ వోల్టేజ్ ఎంత తగ్గుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ని నేను 1/√2 టైమ్స్ తగ్గిస్తే కరెంట్ అనేది, అది స్లిప్ అనేది 2 టైమ్స్ పెరుగుతుంది. అంటే ఇక్కడ వోల్టేజ్లోని తరుగుదల కన్నా స్లిప్లోని పెరుగుదల ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఈ రిలేషన్ ప్రకారం ఒకవేళ మీరు మ్యాథమెటికల్గా ఆలోచిస్తే, ఒకవేళ మీకు అది కన్విన్స్ కాకపోతే ఏదైనా వాల్యూస్ పెట్టండి, అంత ఓపిక లేదని అంటే నేను చెప్పేది నమ్మండి. ఏం చెప్తున్నాను, నేను అప్లై చేస్తున్నటువంటి వోల్టేజ్ని తగ్గిస్తున్నాను.
తగ్గిస్తున్నప్పుడు అట్ ద సేమ్ టైం ఏమవుతుంది, ఇక్కడ స్లిప్ పెరుగుతుంది. అంటే ఈ వోల్టేజ్లోని తరుగుదల కన్నా స్లిప్లోని పెరుగుదల ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ తరుగుదలను పక్కన పడేయండి. స్లిప్ పెంచితే మన కరెంట్ ఏమవుతుంది, పెరిగిపోతుంది. కరెంటు పెరిగిందంటే ఏమవుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరిగిందంటే ఇన్సులేషన్ వైండింగ్ లోపల థర్మల్ స్ట్రెస్సెస్ పెరిగిపోయి అట్లా కూడా ప్రాబ్లమే. సో ఇంకొక పాయింట్ రండి అనమాట. ఇఫ్ వోల్టేజ్ ఈజ్ రెడ్యూస్డ్ కరెంట్ విల్ ఇంక్రీజ్. ఇఫ్ వోల్టేజ్ ఈజ్ రెడ్యూస్డ్ కరెంట్ విల్ ఇంక్రీజ్. కరెంట్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, థర్మల్ స్ట్రెస్ ఇన్ ఇన్సులేషన్. ఇన్సులేషన్ లోపల థర్మల్ స్ట్రెస్ అన్నది పెరిగిపోతుంది అనమాట. సో దిస్ మెథడ్ టు రెడ్యూస్ స్పీడ్ ఈజ్ సూటబుల్ ఓన్లీ ఫర్ షార్ట్ డ్యూరేషన్ అండ్ నారో స్పీడ్ కంట్రోల్, నారో రేంజ్ స్పీడ్ కంట్రోల్ అని ఒక పాయింట్ రాసుకోండి. అంటే కేవలం కొద్దిసేపటి వరకు మాత్రమే మనం దీన్ని మనము యాక్సెప్ట్ చేయగలం అనమాట. అండ్ నారో రేంజ్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ అంటే ఏంటంటే మనం ఈ స్పీడ్ కంట్రోల్ ద్వారా మనకి ఎక్కువ స్పీడ్స్ మనకు దొరకవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోటార్ యొక్క ఆపరేటింగ్ స్పీడ్ ఒక 1000 అనుకోండి, మనం తగ్గించుకుంటే మహా అయితే మనం ఒక 950 RPM వరకు తగ్గించుకోగలం. మరి నీకు 500 RPM అంత లెంత్గా మనకు అంత ఎక్కువ రేంజ్ దొరకదు అనమాట స్పీడ్ కంట్రోల్. అర్థమైందా మీకు పాయింట్? సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మన పోల్ చేంజింగ్ మెథడ్ అనమాట. పోల్ చేంజింగ్ అంటే ఏంటంటే మనకి స్టేటర్లో ఎన్ని పోల్స్ అనేది డిసైడ్ చేయాల్సింది పోల్స్ కాదు. ఎందుకు అని అంటే అసలు స్టేటర్ వైండింగ్లో పోల్సే ఉండవు, అసలు వైండింగ్ మాత్రమే ఉంటుంది. స్టేటర్లో కేవలం వైండింగ్ ఉంటుంది. కానీ ఆ వైండింగ్లో కరెంట్ ప్రవహించేటువంటి దిశ, ఆ వైండింగ్ని చేసినటువంటి అరేంజ్మెంట్, ఆ ఫ్యాషన్ బట్టే అక్కడ ఎన్ని పోల్స్ ఉన్నాయని బట్టి ఒక ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. సో దాన్ని బట్టి మనకి ఏమంటే మనకి 2 సెట్స్ వైండింగ్స్ ఉంటాయి అనమాట, 2 రకాల వైండింగ్స్ ఉంటాయి అనమాట. సో పోల్ చేంజింగ్ మెథడ్ మీద పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, క్విక్లీ పాయింట్స్ అనేవి రాసేసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పోల్ చేంజింగ్ మెథడ్ ఏదైతే ఉందో ఓన్లీ సూటబుల్ ఫర్ స్లిప్ రింగ్ స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్. కేవలం స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్కి మాత్రమే వాడచ్చు. ఎందుకు అని అంటే చెప్పినట్టు ఇక్కడ 2 సెట్స్ ఆఫ్ వైండింగ్స్ ఉంటాయి అనమాట. స్టేటర్లో 2 రకాల వైండింగ్స్ ఉంటాయి అనమాట. అంటే ఒక సెట్ ఆఫ్ వైండింగ్ని మనము ఎనర్జైజ్ చేస్తే దాని నుంచి మనకి ఏవో 2 పోల్స్ ఉన్నట్టుగానే వస్తాయి. లేదు ఇంకొక సెట్ ఆఫ్ వైండింగ్కి మనం సప్లై ఇస్తే 4 పోల్స్ ఉన్నట్టుగా ఒక కండిషన్ క్రియేట్ అవుతుంది అనమాట. సో మనము స్టేటర్ పోల్స్తో ఆడుకుంటున్నప్పుడు మరి రోటర్ పోల్స్ పరిస్థితి ఏంటిది? ఒకవేళ మనము స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ అనుకోండి, అది ఏముంటాయి, సింపుల్గా షార్ట్ సర్క్యూటెడ్ బార్స్ అంతే. అంటే మీరు స్టేటర్లో 10 పోల్స్ పెట్టుకున్నా కూడా కింద అది 10 పోల్స్ అంటే 10 పోల్స్ ఓకే అంటది. కానీ స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ అనుకోండి, మనం రోటర్ మీద ఒక 3 ఫేజ్ వైండింగ్ ఇస్తాం, ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ పోల్స్కి ఇవ్వాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు అది అడ్జస్ట్ చేసుకోలేదన్నమాట. కానీ స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ అనేది కెన్ అడ్జస్ట్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ పోల్స్. స్టేటర్లో ఎన్ని పోల్స్ ఉన్నా సరే అది అడ్జస్ట్ చేసుకోగలదు. అందుకనే మనము పోల్ చేంజింగ్ మెథడ్ యూస్ చేయొచ్చు. సో ఇది మనకి ఒక ఇంపార్టెంట్ బిట్ అవుతుంది అనమాట. ఓకే, సో స్టేటర్లో 2 సెట్స్ ఆఫ్ వైండింగ్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ ఆఫ్ వైండింగ్కి ఒక సెట్ ఆఫ్ వైండింగ్లో 4 పోల్స్ ఉంటుంది, ఇంకో సెట్ ఆఫ్ వైండింగ్లో 2 పోల్స్ ఉంటాయి అనమాట. సో మనకి స్పీడ్ కంట్రోల్ అనేది 2:1 రేషియోలో మాత్రమే మనం ఆప్టైన్ చేసుకోగలం అనమాట. 2:1 రేషియో అంటే ఎట్లా అంటే ఇప్పుడు పోల్ చేంజింగ్ మెథడ్లో మనం ఏం చేస్తున్నాం, పోల్స్ని వేరీ చేస్తున్నాం. అంటే ఏ పారామీటర్ని మనం వేరీ చేస్తున్నట్టు, స్లిప్నా సింక్రోనస్ స్పీడ్నా, ఎన్ఎస్ సింక్రోనస్ స్పీడ్ 120f/p అంతే కదా. సో మనం ఫ్రీక్వెన్సీని మార్చట్లేదు, 120 ఫ్రీక్వెన్సీ, అది 120 కాన్స్టెంటే, ఫ్రీక్వెన్సీ కాన్స్టెంటే, కేవలం పోల్స్ని మాత్రమే మారుస్తున్నాం అనమాట. అంటే ఈ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ మెథడ్లో స్పీడ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ విత్ 4 పోల్స్ అండ్ స్పీడ్ విత్ 2 పోల్స్ రేషియో వేద్దాం అనమాట. 4 పోల్స్ అంటే ఏంది 1/4, 2 అంటే 1/2 అంటే పైకి పోతుంది, 1/2 రేషియో కొడితే 1/2 వస్తుంది. చూడండి 1/2 రేషియోలో అంటే 4 పోల్స్ ఉన్నప్పుడు స్పీడ్ ఎంత ఉందో చూద్దాం, లేదా 2 పోల్స్ ఉన్నప్పుడు స్పీడ్ ఎంత ఉందో చూద్దాం. N2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 టైమ్స్ ఆఫ్ N4. అంటే 4 పోల్స్ ఉన్నప్పుడు ఎంత స్పీడ్ ఉండేనో దానికి 2 టైమ్స్ ఎక్కువ స్పీడ్ వస్తుంది అనమాట. అంటే 2 పోల్స్ పెట్టినప్పుడు స్పీడ్ ఏమైపోతుంది, హై. అదే 4 పోల్స్ పెట్టినప్పుడు స్పీడ్ ఎంత ఉంటుంది, లో. అంటే ఇక్కడ నీకు ఇష్టం వచ్చినటువంటి స్పీడ్ దొరకదనమాట. నో వేరియబుల్ స్పీడ్, ఓన్లీ 2 లెవెల్స్, ఎయిదర్ హై ఆర్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్ మీద పోతారు, మీకు ఏ స్పీడ్ కావాలంటే ఆ స్పీడ్కి వెళ్ళొచ్చు. 10, 11, 12, 13, 14, 15, 100 స్పీడ్ దాకా నీకు నచ్చిన స్పీడ్, స్మూత్ కంట్రోల్ ఉంది నీకు యాక్సలరేటర్తో. అట్లా కాకుండా పోతే 10 మీద పోతావు, లేకపోతే 100 మీద పోతావు, అట్లా నీకు 2 లెవెల్స్ ఉండవు కదా. కానీ
ఇందులో మాత్రం నీకు ఉంటుంది నో వేరియబుల్ స్పీడ్, ఓన్లీ 2 లెవెల్స్, ఎదర్ హై పోల్ ఆర్ లో. తక్కువ పోల్స్ ఉంటే హై స్పీడ్, ఎక్కువ పోల్స్ ఉంటే లో స్పీడ్. సో అందుకని స్పీడ్ కంట్రోల్ రేషియో కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడతారనమాట. 2:1 రేషియోలో మాత్రమే మనకి స్పీడ్ కంట్రోల్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎంటైర్లీ అబౌట్ పోల్ చేంజింగ్ మెథడ్. ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ మనకి ఏముండే ఫ్రీక్వెన్సీ కంట్రోల్ టెక్నిక్ ఉండే అనమాట. అయితే ఫ్రీక్వెన్సీ కంట్రోల్ టెక్నిక్ గురించి చెప్తే ఏముంటుందంటే, ఫ్రీక్వెన్సీ కంట్రోల్లో మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఏంటి? ఎయిదర్ ఫ్రీక్వెన్సీని నార్మల్ రేటెడ్ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ చేయడం, అదొక పాసిబిలిటీ ఉంది. లేదా ఫ్రీక్వెన్సీని నార్మల్ ఫ్రీక్వెన్సీ అంటే రేటెడ్ ఫ్రీక్వెన్సీ కంటే పైకి తీసుకెళ్ళడం అనమాట. సో 2 కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 కండిషన్స్లో ఏం జరుగుతాయో చూద్దాం. ఒకవేళ ఫ్రీక్వెన్సీని తగ్గించినాం అనుకోండి, ఫ్రీక్వెన్సీని తగ్గిస్తే సింక్రోనస్ స్పీడ్ ఏమైపోతుంది? సింక్రోనస్ స్పీడ్ తగ్గిపోతుంది, రోటార్ స్పీడ్ తగ్గిపోతుంది. వెరీ గుడ్. ఒకవేళ ఫ్రీక్వెన్సీ పెంచినాం అనుకోండి, సింక్రోనస్ స్పీడ్ ఏమైపోతుంది? పెరుగుతుంది. సింక్రోనస్ స్పీడ్ పెరిగితే రోటార్ స్పీడు అంటే మోటార్ స్పీడు పెరిగిపోతుంది. ఓకే, మరి దీంట్లో ఏం ప్రాబ్లం ఉంది సార్? ఏం ప్రాబ్లం ఉందంటే చెప్తా చూడండి. ఇప్పుడు ఒక ఈక్వేషన్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనకి ప్రతి ఏసీ మెషిన్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఫ్లక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లక్స్ ప్రపోర్షనల్ టు V/F రేషియో. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ మెథడ్లో మనం వోల్టేజ్ని ఏం చేయట్లేదు, కాన్స్టెంట్, కేవలం ఫ్రీక్వెన్సీతో గేమ్స్ ఆడుతున్నాం మనం. అవునా? ఫ్రీక్వెన్సీతో గేమ్స్ ఆడుతున్నాం. ఒకవేళ నేను ఫ్రీక్వెన్సీ పెంచిన, ఇక్కడ ఏం చేస్తున్నా? ఫ్రీక్వెన్సీ తగ్గిస్తున్నా కదా, తగ్గిస్తున్నా. ఓకే, ఫ్రీక్వెన్సీ తగ్గిస్తే ఫ్లక్స్ ఏం కావాలి బాబు? పెరగాలి. సో ఈ టెక్నిక్లో ఏమవుతుంది? మనకి మోటార్లో ప్రొడ్యూస్ అయినటువంటి ఫ్లక్స్ పెరిగిపోతుంది. ఫ్లక్స్ పెరిగితే ఏం నష్టం సార్? ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ ఒక మెషిన్ని రేటెడ్ ఫ్రీక్వెన్సీ దగ్గర డిజైన్ చేసినామనంటే ఆ ఫ్రీక్వెన్సీ దగ్గర దాంట్లో ఆ కోర్లో ఉండేటువంటి ఫ్లక్స్ మ్యాక్సిమం ఉంటుందన్నమాట. అంటే అది ఆల్మోస్ట్ నియర్ టు సాచురేషన్ దగ్గర ఉంటుందన్నమాట. నువ్వు ఇంకా ఫ్లక్స్ తగ్గించి దానిలో ఇంకొంచెం ఫ్లక్స్ వేయాలని చూస్తే అది స్టోర్ చేసుకోలేదన్నమాట. అర్థమవుతుందా మీకు పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్తున్నాను, ఆఫ్లైన్ క్లాస్ రూమ్ అనుకుందాం. పొద్దున వచ్చినారు, ఫ్రెష్గా ఉన్నారు మైండ్, నేను క్లాస్ చెప్తున్నాను. నేను పెద్ద ఎఫర్ట్ పెట్టకుండా నేను లైట్గా చెప్పినా కూడా మీరు అప్పుడు ఫ్రెష్ మైండ్ కాబట్టి ఈజీగా పికప్ చేసుకుంటారు. ఇదే క్లాసు నేను సాయంత్రం పూట చెప్తున్నాను నేను, మీరు అప్పటికి బాగా అలసిపోయి ఉంటారు, ఆకలి అవుతుంటుంది, నిద్ర వస్తుంది, వాట్ నాట్ ఆల్ ఫీలింగ్స్ ఉంటాయి. అప్పుడు నేను ఇంతే ఎనర్జీ ఖర్చు పెడితే మీకు క్లాస్ ఎక్కుతుందా? ఎక్కదు. అప్పుడు నేను ఎక్కువ ఎనర్జీ పెట్టవలసి వస్తుంది. అంటే మీరు సాచురేట్ అయిపోయారు, అంటే మీ లోపల లిమిటేషన్ అయిపోయింది, తట్టుకున్న ఓపిక అయిపోయింది. అదేవిధంగా ప్రతి కోర్లో, ప్రతి మ్యాగ్నెటిక్ కోర్లో, ఇక్కడ మ్యాగ్నెటిక్ కోర్ ఏంటిది? రోటార్ కోర్ ఒకటి ఉంది, స్టేటార్ కోర్ ఉంది. ప్రతి కోర్ లోపల కొంత ఫ్లక్స్ని స్టోర్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కానీ రేటెడ్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనం ప్రొడ్యూస్ చేసేటువంటి ఫ్లక్స్ ఎంత ఉంటుందనంటే దాని రేటెడ్ కెపాసిటీ ఎంతనో అంతవరకు ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఆల్ ఆఫ్ సడన్గా ఫ్రీక్వెన్సీ తగ్గించేసరికి ఏం చేస్తున్నాం? ఆల్రెడీ సాచురేట్ అయిపోయిన దాంట్లో ఇంకెక్కువ ఫ్లక్స్ని నింపడానికి ట్రై చేస్తున్నాం. అప్పుడు నేను ఎంత ఎనర్జీ ఖర్చు పెట్టాలి? ఎక్కువ ఎనర్జీ ఖర్చు పెట్టాలి కదా. అంటే ఫ్లక్స్ని క్రియేట్ చేయాలంటే ఏ కరెంట్ కావాలా? మ్యాగ్నటైజింగ్ కరెంట్ కావాలి. సో దానివల్ల ఏమవుతుంది? మ్యాగ్నటైజింగ్ కరెంట్ పెరిగిపోతుంది. ఏమవుతుంది? మ్యాగ్నటైజింగ్ కరెంట్ పెరిగిపోతుంది. మ్యాగ్నటైజింగ్ కరెంట్ పెరిగిందంటే ఏందన్నట్టు? రియాక్టివ్ పవర్ కన్జంప్షన్ పెరిగిపోతుంది అన్నట్టు. రియాక్టివ్ పవర్ కన్జంప్షన్ పెరిగిపోతే ఏందన్నట్టు? పవర్ ఫ్యాక్టర్ తగ్గిపోయినట్టు. పవర్ ఫ్యాక్టర్ తగ్గిపోతే ఇంకా అన్ని తగ్గిపోయినట్టు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, లాసెస్ పెరుగుతాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ సప్లై వోల్టేజ్ కూడా డిప్ అవుతుంటుంది అనమాట. మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఏర్పడుతుంటాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదే అనమాట, cos∅ తగ్గుతుంది, I పెరుగుతుంది. అండ్ ఇంకా మీరు దీంట్లో ఇంకా చాలా, అంటే నేను చాలా సింపుల్గా చెప్పాను కానీ ఇది చాలా డేంజరస్ థింగ్ అనమాట. ఈ కరెంట్ ఎంత పెరుగుతుందనంటే చాలా ఎక్కువ పెరుగుతుంది, లోడ్ కరెంట్ కంటే ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. అప్పుడు ఏమైపోతుందంటే వైండింగ్ కాలిపోయేటువంటి పరిస్థితి వస్తుంది అనమాట. సో మనం మరీ ఎక్కువ ఫ్రీక్వెన్సీ తగ్గించామనుకోండి, అప్పుడు ఆ ఆల్రెడీ సాచురేట్ అయిపోయిన కోర్ లోపలికి ఇంకెక్కువ ఫ్లక్స్ని ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. అప్పుడు ఎక్కువ ఫ్లక్స్ని ఇంజెక్ట్ చేస్తే ఏమైపోతుందనంటే కోర్ మే ఎంటర్ డీప్ సాచురేషన్. డీప్ సాచురేషన్ అంటే ఆల్రెడీ సాచురేషన్లో ఉన్న బాబుని ఇంకా డీప్ సాచురేషన్ చేస్తున్నాం. డీప్ సాచురేషన్లో ఏమైపోతుందంటే ఈ మ్యాగ్నటైజింగ్ కరెంట్ అనేది చాలా భయంకరంగా పెరిగిపోయి వైండింగ్ మే బర్న్అవుట్, వైండింగ్ కాలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. చూడండి ఫ్రీక్వెన్సీ తగ్గించడం వల్ల ఎంత నాన్సెన్స్ ఉన్నదో. సో మనం ఆ రిస్క్ తీసుకోలేం. సో వీ కెనాట్ యూస్ రిడక్షన్ ఇన్ ఫ్రీక్వెన్సీ. స్పీడ్ తగ్గించుకోవడానికి మనం రెడ్యూస్డ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ వాడలేం. సో ఫ్రీక్వెన్సీ పెంచుకుంటే మంచిదే కదా సార్? చెప్తాను, అది కూడా చెప్తాను. ఫ్రీక్వెన్సీ పెంచితే మోటార్ లోపల ఫ్లక్స్ ఏమైపోతుంది బాబు? ఫ్లక్స్ తగ్గిపోతుంది. అవునా? ఫ్లక్స్ తగ్గిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఫ్లక్స్ తగ్గుతుంది. ఫ్లక్స్ తగ్గితే
మనకి రోటర్లోని ఈఎంఎఫ్ తగ్గిపోతుంది, కరెంటు తగ్గిపోతుంది, ఇవన్నీ తగ్గిపోతే టార్క్ తగ్గిపోతుంది. ఈఎంఎఫ్ తగ్గింది, కరెంటు తగ్గింది అని అంటే అవుట్పుట్ పవర్ తగ్గిపోతుంది. అంటే ఇది ఒక 5 HP మోటార్ అనుకోండి, ఒకవేళ 5 HP మోటార్ అనుకోండి, నీకు అవుట్పుట్ 5 HP లోడ్ వేస్తే ఆగదు, అది 1 HPకి అయిపోతుంది అనమాట. నేమ్ ప్లేట్ డీటెయిల్స్ మాత్రం 5 HP ఉంటుంది. 5 HP ఎప్పుడు నువ్వు రేటెడ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఆపరేట్ చేస్తావు. నువ్వు ఇట్లా ఏషాలు వేసుకుంటా ఫ్రీక్వెన్సీ పెంచితే అది 5 HP దగ్గర నువ్వు 5 HP లోడ్ వేస్తే ఓవర్లోడ్ అయిపోయి మోటార్ వైండింగ్ కలిపోద్ది, అట్లా కూడా ప్రాబ్లమే, ఓవర్లోడ్ అయిపోతుంది. అంటే మోటార్ యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది, టార్క్ తగ్గిపోతుంది, ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్. మెయిన్గా టార్క్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఒక ఇండక్షన్ మోటార్ యొక్క మ్యాక్సిమం టార్క్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ అంటారనమాట. అండ్ ఇండక్షన్ మోటార్ యొక్క స్టార్టింగ్ టార్క్ ఏదైతే ఉంటుందో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మ్యాక్సిమం టార్క్ ప్రపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ స్క్వేర్, స్టార్టింగ్ టార్క్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ క్యూబ్ అంటారనమాట. అండ్ స్లిప్ ఎట్ మ్యాక్సిమం టార్క్, ఏ టార్క్ దగ్గర అయితే, ఏ స్లిప్ దగ్గర అయితే మీకు మ్యాక్సిమం టార్క్ వస్తుందో అది కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ అవుతుంది అనమాట. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఈ పాయింట్స్ ఏంటంటే కొంచెం టాపర్స్ని డిసైడ్ చేసే పాయింట్స్ అనమాట. సరే ఎగ్జామినర్ కొంచెం డీప్గా వెళ్ళిపోవాలనుకుంటే ఇక్కడ వరకు వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఏం చేస్తున్నామో ఫ్రీక్వెన్సీని పెంచుతున్నాం కదా, ఈ టెక్నిక్లో ఫ్రీక్వెన్సీ పెంచితే మ్యాక్సిమం టార్క్ గణనీయంగా తగ్గిపోతుంది, స్టార్టింగ్ టార్క్ కూడా భయంకరంగా తగ్గిపోతుంది, అండ్ స్లిప్పెడ్ మ్యాక్సిమం టార్క్ కూడా తగ్గిపోతుంది అనమాట. స్లిప్పెడ్ మ్యాక్సిమం టార్క్ తగ్గిపోయిందనంటే ఆ మోటార్ యొక్క ఓవర్లోడ్ కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. అంటే ఎక్కువ లోడ్ వేయలేము అనమాట. ఇందాక చెప్పాను కదా, 5 HP మోటార్ కాస్త 1 HPకే పడిపోతుంది అని రేటింగ్. అంటే పేరుకి 5 HP అయినా కానీ దాన్ని వాడుకోలేము, దానికి అంత దమ్ము ఉండదు అనమాట అప్పుడు ఆ టైంలో. సో ఇటువంటి అన్ని ఎఫెక్ట్స్ వస్తుంటాయి అనమాట. సో ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్యూర్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ మెథడ్ యూస్ చేయడం కూడా మనకి మంచిది కాదనమాట. సో మనం ఏం చేయాలంటే ఫ్రీక్వెన్సీని బ్యాలెన్స్ చేసుకుంటా, ఒకవేళ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ వాడుకోవాలనుకుంటే ప్యారలల్గా ఏంటిది ఫ్లక్స్ను కూడా మెయింటైన్ చేసేటట్టుగా, ఫ్లక్స్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకుంటే చాలా అనమాట. సో అప్పుడే వచ్చిందనమాట మన టెక్నిక్, ఈ V/F కంట్రోల్ లేదా ఈ VVVF కంట్రోల్ అన్నాను కదా, వేరియబుల్ వోల్టేజ్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్. సో ఈ దాంట్లో ఏం చేస్తామంటే మనం ఈ V/F రేషియో అవుతుందో దీన్ని కాన్స్టెంట్ చేస్తామన్నమాట. ఒకవేళ నీకు ఫ్రీక్వెన్సీ తగ్గించాలి అంటే స్పీడ్ తగ్గించాలంటే ఫ్రీక్వెన్సీ తగ్గిస్తాం, ఆ టైంలో ఏం చేయాలి, వోల్టేజ్ని కూడా తగ్గియాలి. వోల్టేజ్ తగ్గిస్తే కూడా ఏమవుతుంది, మనకి స్పీడ్ తగ్గుతుంది, ఫ్రీక్వెన్సీ తగ్గించినా కూడా స్పీడ్ తగ్గుతుంది, అవునా. సో రెండు ఒకటేసారి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వోల్టేజ్ 100 volts అనుకుందాం, ఫ్రీక్వెన్సీ 50 Hz అనుకుందాం సమ్ కేసులో. సో ఈ V/F రేషియో కొట్టేస్తే ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో ఇప్పుడు నేను స్పీడ్ తగ్గియాలంటే నేను ఏం చేస్తాను, వోల్టేజ్ని తగ్గిస్తాను. అట్ ద సేమ్ టైమ్ వోల్టేజ్ ఎంత చేసిన, హాఫ్ చేసిన, ఫ్రీక్వెన్సీని కూడా హాఫ్ చేస్తా. 15 హాఫ్ చేస్తే 25 కదా, ఈ రెండు కొట్టేస్తే ఎంత, 2. V/F రేషియోలో ఏమైనా మార్పు ఉందా, లేదు. మరి ఫ్లక్స్లో ఏమైనా మార్పు ఉంటుందా, ఫ్లక్స్లో ఏం మార్పు ఉంటుంది అంటే ఈ పారామీటర్స్ ఏం మారవు. ఓకే, సో ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. సో దీన్నే VVVF ఆర్ V/F కంట్రోల్ అంటారనమాట. సో దీనిలో ఏం చేస్తామంటే V/F రేషియో ఈజ్ మెయింటైన్డ్ కాన్స్టెంట్ అంటే ఏంటన్నట్టు మోటార్లోని ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్ అన్నట్టు. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఒకవేళ స్పీడ్ తక్కువ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలి, రోటర్ స్పీడ్ తగ్గించుకోవాలనుకుంటే వోల్టేజ్ని తక్కువ చేయాలి, ఫ్రీక్వెన్సీ రెండింటిని తక్కువ చేయాలి. ఒకవేళ స్పీడ్ని పెంచాలనుకుంటే ఏం చేయాలి, వోల్టేజ్ని పెంచుకోవాలి, ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి. సో ఇవాళ మొత్తము మనకి ఇండక్షన్ మోటార్ డామినేట్ చేస్తుంది మొత్తం కూడా ఈ ఫ్రీక్వెన్సీ కంట్రోల్, అంటే ఈ మెథడ్ ఆఫ్ కంట్రోల్ అనమాట. సో దీన్ని మనం కొన్ని పవర్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ద్వారా, ఒక కంట్రోలర్ ఉంటుంది, ఏం చెప్పాను కదా, డ్రైవ్ అంటే ఎప్పుడైనా కానీ స్పీడ్ కంట్రోల్ చేయడానికి దాంట్లో ఈ టైప్ ఆఫ్ కంట్రోలర్స్ ఉంటాయి అనమాట. దీనికి మెయింటైన్ చేసేటువంటి కంట్రోలర్స్ ఉంటాయి పవర్ ఎలక్ట్రానిక్స్లో. సో దాని ద్వారా మనము ఇవాళ ఇదంతా ఉంది కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు టార్క్తో ఆడుకోవచ్చు, స్పీడ్తో ఆడుకోవచ్చు, దేనితోనే ఆడుకోవచ్చు, మెషిన్ని సేఫ్గా ఆపరేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ పవర్ ఎలక్ట్రానిక్స్కి అంత పాపులారిటీ రావడం గల మెయిన్ రీజన్ కూడా ఇదే అనమాట. అండ్ ఇండక్షన్ మోటార్స్కి అంత పాపులారిటీ రావడానికి కూడా కారణం కూడా పవర్ ఎలక్ట్రానిక్స్ అనమాట. అంటే పవర్ ఎలక్ట్రానిక్స్ ద్వారా మనకి ఏముంటుందని అంటే పవర్ ఎలక్ట్రానిక్స్లో ఒక డివైస్ ఉంటుంది, ఏదంటే ఇన్వర్టర్ ఉంటుందన్నమాట. ఇన్వర్టర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇన్వర్టర్ అని ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను. ఇన్వర్టర్ బట్టి డివైస్ ఏం చేస్తుంది, ఎప్పుడైనా కానీ ఒక డీసీ ఇస్తాం, దానికి డీసీ సప్లై ఇస్తాం. ఆ డీసీ కూడా ఏంటో ఒక ఫిక్స్డ్ డీసీ సప్లై అంటే ఫిక్స్డ్ అంత వోల్టేజ్ 12 volts అంటే 12 volts. బ్యాటరీ నుంచి ఇస్తాం, ఫిక్స్డ్ డీసీ సప్లై ఇస్తే అవుట్పుట్ మాత్రం అది ఏమిస్తుంది అంటే ఒక వేరియబుల్ ఏసీ సప్లై ఇస్తుంది అనమాట. వేరియబుల్ ఏసీ అంటే ఈ డీసీ నుంచి మనం ఏసీ కన్వర్ట్ చేస్తున్నాం కదా. సో ఆ ఏసీ యొక్క
పారామీటర్స్ని మనం వేరీ చేసుకోవచ్చు అనమాట. ఇన్వర్టర్ లోపల జస్ట్ ఈ ఇన్వర్టర్ని ఒక కంప్యూటర్ ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు. ఒక మైక్రో ప్రాసెసర్తో ప్రోగ్రామింగ్ చేసుకొని 2-3 బటన్లతో కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఏసీలో వేరియబుల్ అంటే ఏమేమి వేరీ చేస్తాం సార్? ఏసీకి ఉండేటిది 2 క్వాలిటీస్. ఏసీకి ఒక వోల్టేజ్ తీవ్రత మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అండ్ ఆ వోల్టేజ్ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఏసీ అంటేనే ఫ్రీక్వెన్సీ. దానికి ఉన్న ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వాలిటీ ఫ్రీక్వెన్సీ. సో వోల్టేజ్ని, ఫ్రీక్వెన్సీని, ఈ రెండింటిని మనం వేరీ చేయొచ్చు అనమాట. అందుకని ఏం చేస్తామనంటే ఈ టోటల్గా మనం వచ్చేటువంటి ఇన్పుట్ సప్లై ఉంటుంది కదా, మన ఇన్పుట్ సప్లై ఏముంటుంది? ఏసీ సప్లై ఉంటుంది. ఈ ఏసీ సప్లైని ఫస్ట్ ఏం చేస్తామనంటే కన్వర్టర్స్ లేదా రెక్టిఫైర్స్ పెడతాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రెక్టిఫైర్స్ని యూజ్ చేస్తాం. రెక్టిఫైర్నే మనము పవర్ ఎలక్ట్రానిక్ లాంగ్వేజ్లో కన్వర్టర్ అని కూడా అంటారు అనమాట. సో కన్వర్టర్ ద్వారా ఏం చేస్తాము? ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తాం అనమాట. ఆ డీసీని తిరిగి మళ్ళీ దేనికి ఇస్తాము? ఒక ఇన్వర్టర్కి ఇస్తామన్నమాట. ఇన్వర్టర్ నుంచి ఒక వేరియబుల్ ఏసీ వస్తుంది కదా, దాన్ని తీసుకుపోయి ఒక ఇండక్షన్ మోటార్కి సప్లైగా ఇస్తామన్నమాట. సో నార్మల్గా ఒక ఇండక్షన్ మోటార్ డ్రైవ్ అంటే ఇట్లా ఉంటుందన్నమాట. ఇండక్షన్ మోటార్ డ్రైవ్లో మెయిన్గా కంట్రోల్ యూనిట్ ఇది ఉంటుందన్నమాట. బ్యాక్ టు బ్యాక్ ఇన్వర్టర్ అంటారన్నమాట దీన్ని. ఇన్వర్టర్ ఫెట్ ఇండక్షన్ మోటార్స్ ఇవన్నీ కూడా. సో మన సప్లై వచ్చేసి ఏసీఏ, కానీ ఈ కంట్రోలర్ లోపల ఏమవుతుంది? ఏసీ అనేది డీసీగా కన్వర్ట్ అయిపోయి ఆ డీసీ మళ్ళీ ఒక ఇన్వర్టర్ ద్వారా ఏసీగా కన్వర్ట్ అవుతుంది. సో దాట్ ఏసీ పైన మనం కంట్రోల్ సాధించడానికి అనమాట ఇదంతా కూడా. ఈ ఇన్వర్టర్లో ఏం చేస్తాం మనము? కంప్లీట్ ఈ సప్లైలో ఉన్న ఏసీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏమైనా ఉన్నా కూడా ఫిల్టరేషన్ చేసేసుకుంటాము. దాంట్లోకి ఏమైనా స్పైక్స్ అనేది తీసేసి ఆ వోల్టేజ్ నీకు ఎట్లా కావాలంటే అట్లా, ఫ్రీక్వెన్సీ ఎట్లా కావాలంటే అట్లా అయితే మనం ఇండక్షన్ మోటార్కి ఇచ్చి ఇండక్షన్ మోటార్తో లిటరల్లీ గేమ్స్ ఆడుకుంటాం, ఫుట్బాల్ ఆడుకుంటాం అనమాట. సో అందుకని ఇవాళ ఇండక్షన్ మోటార్స్ అంటే అంత పాపులర్ అయిపోయినాయి అనమాట. సో అదే ఇండక్షన్ మోటార్ ఇంతగానో చదువుకున్నాం, కానీ దాని స్పీడ్ కంట్రోల్ అనేది తెలిస్తే ఇవాళ ఇండక్షన్ మోటార్స్ ఎందుకు మనకి ఇండస్ట్రీలో ఇంత పాపులర్ అనేది అర్థమవుతుంది అనమాట. అందుకే నేను కొంచెం స్ట్రెస్ తీసుకొని చెప్పడం జరిగింది దీనిలో. అంటే ఐ డిడెంట్ గో మచ్ టు మ్యాథమెటికల్గా పోలేదు, కానీ నేను ఒక ఓవర్వ్యూ ఇవ్వడం జరిగింది మీకు. దీనిలో మ్యాథమెటికల్గా వెళ్తే ఇంకా చాలా ఉంటుంది దీనిలో అనాలిసిస్. బట్ బేసికలీ దిస్ పర్టికులర్ వీడియో ఏంటంటే నార్మల్గా ఒక స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మాత్రం సరిపోతుంది. అంటే లైక్ ఇఫ్ యూ గో టు గేట్ ఎగ్జామినేషన్ కానీ కొంచెం డిఆర్డిఓ లాంటి కొంచెం రీసెర్చ్ లెవెల్ అబౌవ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్కి పోతున్నప్పుడు కొంచెం మ్యాథమెటికల్గా మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. బట్ అప్ టు స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ లైక్ అరౌండ్ ట్రాన్స్కో జెన్కో ఎగ్జామ్స్ వీటికి దిస్ ఇస్ కూల్, దిస్ ఇస్ సరిపోతుంది అనమాట. ఓకే, ఐ హోప్ యూ లైక్ దిస్ లెక్చర్, అండ్ యాజ్ ఎవ్రీ వీడియోలో నేను అడిగినట్టుగా ప్లీజ్ గివ్ యువర్ రివ్యూ ఆన్ దిస్ వీడియో, హౌ యూ ఫెల్ట్. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.